పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రగతి వర్సెస్ 2 ఏళ్ల కాంగ్రెస్ మోసాల పాలన చూసి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 2 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం సీఎంతో పాటు మంత్రులకు కూడా లేదని చెప్పారు. అని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెడితే ఆయనతో మోసపోయినరు, ఓట్లేసినరు. వీళ్ళందరికంటే ఎక్కువ బాధపడుతున్నది ఊర్లలో ఉండే మా రైతు బిడ్డలు, రైతు కుటుంబ సభ్యులే బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు మాకు ఫోన్లు చేసుకుంటా, అన్నా మేము కూడా జూబ్లీహిల్స్కి వస్తాం, మేము కూడా ప్రచారం చేస్తాం, మేము మోసపోయినాం, మా తిరిగా మీరు కూడా మోసపోవద్దు అని చెప్తామని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, నాయకులు అల్టిమేట్గా మనం చూడాల్సింది ఏంటంటే నాయకుడు పార్టీ యొక్క లక్షణం చూడాలి, వాళ్ళ నీతి కూడా చూడాలి. ఇలా ఎవరు దేనికి లేవడ్డారో కూడా మీరు ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మీరు ఒక్క నిమిషం. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క మంచి పని ఏదన్నా ఒక్కటి చేసిరా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమైనా గట్టిగా అడిగినాం అనుకో కాంగ్రెస్ వాళ్ళను ఒకటే చెప్తారు, ఫ్రీ బస్సు పెట్టినాం కదా అంటారు. ఫ్రీ బస్సు నేనేమంటున్నా అంటే మేము దానికి ఖిలాఫ్ కాదు, కానీ కుడి చేత్తో నుంచి ఎడమ చేత్తో తీసుకునేది ఆడోళ్ళకి ఫ్రీ అట, మరి మగోళ్ళకి డబుల్ రేట్ అట. ఇది ఎక్కడి రీతి? అది ఇచ్చినట్ట తీసుకున్నట్ట? ఏమన్నా ఇచ్చినట్టేనా? ఆడోళ్ళకి ఫ్రీ, మగోళ్ళకు డబుల్ టికెటు, పిల్లలు ఉంటే వాళ్ళ బస్ పాసులు కూడా 25% పెంచారు. అప్పుడు పెరిగినట్ట, లాభం జరిగినట్ట? ఆలోచన. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్